సో స్టూడెంట్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ అండి. సో కాకపోతే అందరి స్టూడెంట్స్కి కాదు, ఓన్లీ కొంతమంది స్టూడెంట్స్కి మాత్రమే ఈ రోజు నుంచి అయితే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఈ రోజు కౌన్సిలింగ్ ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదో మనం తెలుసుకుందాం. అది ఫస్ట్ అప్డేట్ అనమాట. సెకండ్ అప్డేట్ వచ్చేసి ఇది చాలా చాలా ముఖ్యమైన అప్డేట్ అనమాట. ఎవరైతే సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకుంటారో మీరు అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అప్డేట్ ఇది. ఏంటి అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఏ కాలేజ్లో ఏ కోర్స్కి ఎన్ని సీట్లు మిగిలాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి అని తెలుసుకోవాలి. సో మనం వీడియోలో ఈ 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలుసుకుందాం అనమాట. ఓకేనా? సో వీడియోని పూర్తిగా చూడండి. సో మన ఛానల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. కాబట్టి మనం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ద్వారా మన ఛానల్ని, మన వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. ఒక లైక్ అనమాట. ఓకేనా? ఎస్. సో ఇక్కడ చూడండి, ఇది ఏపీ ఎంసెట్ 2024 అడ్మిషన్స్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఫైనల్ ఫేజ్ హ్యావ్ బీన్ రిలీజ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. సో ఫైనల్ ఫేజ్ అన్నా లేకపోతే సెకండ్ ఫేజ్ అన్నా రెండు ఒకటే అనుకోండి, అందులో ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవద్దు. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూస్తే కనుక పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ 23 to 25, అంటే సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకోవడానికి 23 నుంచి 25 వరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారనమాట. నేను చెప్పాను కదా, నేను కౌన్సిలింగ్ అనేది ఈ రోజు నుంచి ఓన్లీ కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే స్టార్ట్ అవుతుందని చెప్పేసి. విషయం ఏంటి అంటే చూడండి, ఇక్కడ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరైతే అప్లై చేసుకోలేదో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఓకేనా? ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కౌన్సిలింగ్కి వాళ్ళు ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో. ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో మీకు రిజిస్ట్రేషన్తో పని లేదు, అంటే మీకు ఈరోజు కౌన్సిలింగ్ అయితే ఉండదన్నమాట. రిజిస్ట్రేషన్తో పని లేదు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాంతో కూడా పని లేదు, మీకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. ఇది ఎవరికి వర్తిస్తుంది చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి 23 నుంచి 26 వరకు ఎవరికి వర్తిస్తుంది ఇది అంటే ఎవరికైతే కంప్లీట్ అవ్వలేదో, వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ అప్లై చేసుకున్నారో వాళ్ళకు చూడండి, ఇక్కడ డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు 24 నుంచి, అంటే రేపటి నుంచి మనము వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఈరోజు మనకి ఎటువంటి పని అయితే ఉండదన్నమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి వర్క్ అయితే లేదు ఈరోజు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్న వాళ్ళకు ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, నెక్స్ట్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఓకేనా? అది. సో వెబ్ ఆప్షన్ వచ్చేసి మనకు 24 నుంచి 26 వరకు టైం ఇచ్చారు. తర్వాత చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్కి ఒక రోజు టైం ఇచ్చారు, అంటే మాడిఫికేషన్ చేసుకోవచ్చు మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని. అలాట్మెంట్ ఎప్పుడు చేస్తారంటే ఈ మంత్ 30th మనకు తెలిసిపోతుంది అన్నమాట. సెకండ్ ఫేజ్లో మనకు సీట్ వచ్చిందో రాలేదో తెలిసిపోతుంది. వచ్చిన వాళ్ళు ఈ మంత్ 31st నుంచి నెక్స్ట్ మంత్ 3 లోపల మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి, వెబ్సైట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. మీకు అర్థమైంది కదా. ఈరోజు ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వర్క్ అనమాట. రిమైనింగ్ వాళ్ళు హ్యాపీగా రెస్ట్ చేసుకోవచ్చు. రేపటి నుంచి మనం వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. అదొకటి. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ గురించి ఎలా తెలుసుకోవాలి. ఇక చూడండి, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ సో ఓపెన్ చేసుకుంటే కనుక మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఏదైతే కాలేజ్ కావాలో, ఏదైతే కాలేజ్ డేటా కావాలో ఆ కాలేజ్ మీకు ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో 250 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను ఇది AITSPU అది ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, కన్వేయర్ సీట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 126 సీట్లు ఉన్నాయి. 60,000 ఫీజు అనమాట. సో ఇక్కడ మనకి ఇదే పేజ్లో సెకండ్ ఫేజ్కి ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయో వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో యాక్చువల్గా మనకు ఫస్ట్ ఫేజ్కి రిపోర్టింగ్కి నిన్న వరకు టైం ఇచ్చారనమాట. 22 వరకు టైం ఉంది కాబట్టి ఈరోజు అన్ని కాలేజెస్ వాళ్ళు అప్డేట్ అయితే చేస్తారనమాట. సో వాళ్ళకి ఆ కాలేజ్లో ఫస్ట్ ఫేజ్కి ఎంతమందికి అలాట్మెంట్ చేశారు, ఎంతమంది రిపోర్ట్ చేస్తారు, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు. రిపోర్ట్ చేయని వాళ్ళంతా సీట్లు అన్నీ వేకెంట్ సీట్స్ అనమాట. అది వాళ్ళు కాలేజ్ వైజ్గా ఈ వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తారు. ఈరోజు ఈవినింగ్ లోపల అప్డేట్ అయితే చేస్తారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? జస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని, ఈ పేజ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు సెకండ్ ఫేజ్కి నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రస్తుతానికి 126 సీట్లు అయితే చూపిస్తుంది కదా. ఇది తగ్గిపోతుంది అనమాట. లైక్ 20, 30 లేకపోతే 40 ఈ విధంగా మనకు తగ్గిపోయి చూపిస్తుంది ఈరోజు ఈవినింగ్ లోపల. సో యాక్చువల్గా గవర్నమెంట్ ఈ రోజు లోపల మీరు కాలేజ్ వాళ్ళకు టైం అయితే ఇచ్చిందనమాట అప్డేట్ చేయమని చెప్పేసి. ఈరోజు ఈవినింగ్ లోపల వాళ్ళు అప్డేట్ అయితే చేస్తారు.
సెకండ్ ఫేజ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, సో మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ డేటా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ బార్లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ నాకు JNTU కావాలి, JNTU, సో JNTU కాకినాడ, ఓకేనా. ఇది చూడండి 55 సీట్లు అయితే ఉన్నాయి. సో మనకు సెకండ్ ఫేజ్కి ఇక్కడ తగ్గిపోయి చూపిస్తుంది. లైక్ 10 కానీ 5 కానీ 4 కానీ చూపిస్తుంది ఈరోజు ఈవినింగ్ లోపల. ఎప్పటికప్పుడు మీరు ఈ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. ఎనీహో మనకి ఈరోజు వెబ్ ఆప్షన్తో పని లేదు కాబట్టి హ్యాపీ అనమాట. సో వెబ్ ఆప్షన్స్ మనం ఇచ్చేటప్పుడు కంపల్సరీగా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ తెలిస్తేనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి కదా. సో ఈరోజు ఈవినింగ్ లోపల మనకి అప్డేట్ అయితే చేస్తారు. రేపు మనము ఐయూజువల్గా నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.